నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. వైబ్రెంట్ టీవీలో ఈ రోజున ఒక విశిష్ట వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను. తెలుగు భాష సంస్కృతి కోసం ఒక రాజకీయ పార్టీని పెట్టిన భాషా కోవిదులు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సో రాజకీయ పార్టీని స్థాపించారు, ఆయన పోటీ చేశారు. ఆ పార్టీ ఎందుకు స్థాపించాల్సి వచ్చింది, అదేవిధంగా తెలుగు భాష ఔన్నత్యాన్ని మరింతగా పెంచేందుకు, సంస్కృతిని మరింతగా ఇనుమడింపజేసేందుకు ఆయన ఎటువంటి ప్రయత్నాలు చేయబోతున్నారు, ఆయన మాటల్లో విందాం. నమస్తే అండి జొన్నవిత్తుల గారు. నమస్కారం. సో మొన్న రాజకీయ పార్టీని స్థాపించి మీరు విజయవాడలో సత్యనారాయణపురం నియోజకవర్గం ఆ ప్రాంతం నుంచి అంటే విజయవాడలో మీరు పోటీ చేశారు, ఒక ఇండిపెండెంట్గా పోటీ చేశారు. సో ఏ రకమైన స్పందన లభించింది అక్కడ మీకు? ఏ రకంగా ఫీల్ అయ్యారు? అసలు పార్టీ పెట్టాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చేటప్పటికి భయాందోళనలు చెందేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు ఆ ప్రభుత్వం వాళ్ళు భాష గురించి. అంతకుముందు కూడా అదేం గొప్పగా ఏమీ లేదు. వీళ్ళ దగ్గరకు వచ్చాడు అప్పుడు అంత పూర్వం ఆందోళనల స్థితిలో ఉంది, భయాందోళనల స్థితికి ఈ ప్రభుత్వం తెచ్చింది. దాన్ని ఎన్నో వేదికల మీద చెప్పాము, విమర్శించాము, వ్యంగ్యంగా చెప్పాము, తీవ్రంగా చెప్పాము, చెప్పగలిగింది కవిగా. ఎంతోమంది కవులు, పండితులు, భాషావేత్తలు చెప్పినట్టుగానే నేను కూడా చెప్పా ఆవేశంతో. ఈ స్థితిలో విజయవాడ వంటి నగరం, సుందరమైనటువంటి నగరం భారతదేశంలో లేదు సరిగ్గా చేసుకుంటే. ఏది ఈ 3 కాలువలు కూడా ముదనష్టం అయిపోయినాయి. 3 కాలువలు మొత్తం మీరు వెళ్ళి చూస్తే తెలుసు కదా, అంతా అవును చెత్త చెదారం, చేత పెంకులు, పాల ప్యాకెట్లు, బిస్లరీ సీసాలు వీటితో ఉంటాయి. ఈ స్థితిని ఈ 3 కాలువల్ని కూడా బాగు చేసి అక్కడ స్వచ్ఛమైనటువంటి నీరు నిలిచి ఆ ఒడ్డు ఈ ఒడ్డు కూడా పూల మొక్కలతో, పూల తీగలతో ఉంటే ఎలా ఉంటుంది? బెజవాడలో పుట్టి పెరిగిన వాళ్ళుగా మీరు చెప్పండి. బాగుంటుంది, చాలా బాగుంటుంది. నగరం సుందరంగా ఉంటుంది. అటువంటి నగరం భారతదేశంలో ఇంకెక్కడన్నా ఉంటుందే? ఉండదు. మీరు అలా కాకుండా మీ చిన్నతనం నుండి మీరు ఆ వంతెనల మించి తిరుగుతున్నారు కదా, ముక్కు మూసుకోకుండా తిరగగలరా మీరు? అవి స్వచ్ఛమైన జలంతో ఉండాలి. అటు ఇటు ఏ బఠానీ మొక్కలు, పూల మొక్కలు పడేస్తే మొండిగా బతికే ఉంటాయి, గన్నేరు ఇవన్నీ. వాటిని డివైడర్స్ మధ్యనే వేసేస్తుంటారు, పెద్ద పెద్ద జాతీయ రహదారుల్లోనే మొండిగా బతుకుతున్నాయి అవి. అలాంటి మొక్కలు బోళ్ళంత మందికి తెలుస్తాయి వృక్షశాస్త్రవేత్తలకి. అవి అటు ఇటు పడేస్తే ఆ ఒడ్డు మీద పాకుతాయి, సుందరంగా కనిపిస్తుంది. 3 కాలువలు దాంట్లో నీరు ఉంచితే చాలు కదా, మురుకు తీసి. దాంట్లో ప్రజలు వేస్తున్నారు అనేది ఆరోపణ. ప్రజలు వేయకుండా చూడాలండి, ప్రజలు వేయకుండా చూడాలి. దానికి ఏదో జైలు గోడలకు కట్టినట్టుగా దానికి ఏదో ఫెన్సింగ్లు అవి ఇవి కట్టారు. అది ఇంకా దానికి ఇంకా అందవిహీనంగా ఉన్నది. అది ఈ చుట్టూ ఉన్న వాతావరణానికి ప్రజల్ని ఎలా చైతన్యవంతులను చేయాలో నాయకులు అలా చేయాలి. అలా చేయకుండా విజయవాడలో నాకు తెలిసి 60 ఏళ్లుగా అలా ఉన్నది. అది 60 సంవత్సరాలుగా, నా 5 సంవత్సరాల వయసు నుంచి నాకు తెలుసు. అది అలా వెడుతున్నప్పుడు మా అమ్మ, మా నాన్న, మా పిన్ని వీళ్ళందరూ వెడుతున్నప్పుడు ముక్కు మూసుకుని చీర చెంగుతో పిల్లలకు కూడా ఇలా మాకు ఇలా ముఖానికి చీర చెంగు ఇలా అద్దె తీసుకెళ్లేవాళ్ళు. ఆ రిక్షాలు ఎడుతున్నప్పుడు ఆ బందరకాలం మీద వాటి మీద అంత దుర్గంధంతో ఉండేవి. ఇవాళ కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు నాకు 65 ఏళ్ళు వచ్చాయి, ఇవాళ కూడా అట్టగే ఉన్నాయి. వెళ్ళటం, చూడటం, బాధపడటం, రావటం. ఎంతమంది ఎమ్మెల్యేలు మారారు, ఎంతమంది ఎంపీలు మారారు, ఎంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళ కుటుంబాలతో ఆ వంతెనల మీద తిరుగుతారు. దాని గురించి ఎవడన్నా పట్టించుకున్నాడా? అందుకని విజయవాడ పోనీ ఏమన్నా మామూలు ఊరాది? క్షేత్రం, యుద్ధమల్లుడి శాసనం అక్కడ దొరికింది. అది విజయవాడ ఇవాళది కాదు. అది స్కాంద పురాణంలో విజయుడు తపస్సు చేశాడని, పురాణ ప్రసిద్ధమైనటువంటి అద్భుతమైనటువంటి తీర్థాలు, క్షేత్రాలు ఉన్నటువంటిది. అది చెప్పాలంటే దాని గురించి మళ్ళీ గంటల తరబడి చెప్పాలి. అటువంటి విజయవాడని సుందర నగరంగా చేయకుండా పక్కనున్న అమరావతిని రాజధాని చేద్దాం అనుకుంటున్నారు. దీన్నేమో మూడు కాలువల మురికివాడగా చేస్తే, దీన్ని 3 మురుగు కాలువల మురికివాడగా దీన్ని మిగిల్చి ఇట్లా అక్కడ అమరావతిని అంతర్జాతీయ నగరంగా చేస్తే దానికి ఏముంటే అర్థం ఏముంటుంది? సో అమరావతి రాజధాని కూడా మీరు ఒప్పుకోరా? అమరావతి రాజధాని చెబుతున్నా మీకు. చేస్తే ఒకవేళ అప్పుడు ఆయన 3 రాజధానుల్లో కూడా అమరావతి ఒక రాజధానే కదా. అది నేననేది. అది ఏదైనా చేయొచ్చండి, దాన్ని అభివృద్ధి
అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉండేటువంటి పరిపాలన కావాలి. దానికి ఏంటంటే నిస్వార్థంగా చేయాలి. అది ఎలా తెలుస్తుంది జనానికి అంటే, జనానికి తెలుస్తుంది. మీ స్వార్థం ఎలా తెలుస్తుందో మీలో ఉండే నిస్వార్థం అలా తెలుస్తుంది. మీ చేతగానితనం ఎలా తెలుస్తుందో మీ సమర్థత కూడా అలా తెలుస్తుంది. ఎవరికైనా ఎలా తెలుస్తుందని అంటే, మీ జీవితం అంతా అధ్యయనం చేయడు ఎవడు. మీరు చేసే 1-2 4-5 వాక్యాల్లోనే మీరేమిటో తెలుస్తుంది. కనుక నిస్వార్థంతో చేయటం అనేది ప్రధానంగా కావాలి. రాష్ట్రం విడిపోయిన తర్వాత 10 సంవత్సరాలుగా ఆ ప్రభుత్వము ఈ ప్రభుత్వము 2 ప్రభుత్వాలు చూసాం. తెలుగుదేశం ప్రభుత్వము, వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం. 2 ప్రభుత్వాలు కూడా ఏ కారణం ఏదన్నా కానీ రాజధాని లేకుండా చేసేయి కదా అక్కడ. ఇప్పుడు ఇవాళ 2 ఏళ్లలో కడతాం, 3 ఏళ్లలో కడతాం ఉంటున్నారు. ఇప్పుడు 3వ ఎన్నికైన తర్వాత ఈ 2-3 ఏళ్లలో అప్పుడే కట్టాలిగా. అప్పుడు కారణాలు అప్పుడు చెబుతారు. కనుక సహజంగా రాజకీయాల్లో కానీ మరి ఏ ఇతరమైనటువంటి అంశాల్లో కానీ అప్పటి విషయం అప్పుడే, నిజానికి అప్పటికి ఇంత అవగాహన ఉండదు. అప్పుడుండే అహంకారాలు, అప్పుడుండే గందరగోళాలు, అప్పుడుండేటువంటి మనకి కావలసినటువంటి అంశాలు మన కాళ్ళకి బంధాలు వేసేస్తాయి మనం కదలకుండా. అవతల వాడు కూడా మన కాళ్ళకి బంధాలు వేస్తాడు ఇది తెలిసి. తర్వాత తెలుసుకుని మన బంధాలు మనం వదులుచుకుని మళ్ళీ ముందుకెళ్ళి మళ్ళీ ఇంకో రకంగా మళ్ళీ ఇంకొక మాట మాట్లాడతాం సహజంగా. సరే, ఏదైనా మీ మేనిఫెస్టో చెప్తాం. ఈ 3 కాలువలని ఇప్పుడు కూడా సుందరీకరించవలసిన అవసరం ఉంది ఒకటి ప్రధానంగా. రెండవది, విజయవాడ మనకి బాగా మీకు మామిడికాయ పాకలు ఉన్నాయి కదా, పూర్ణానందం పేట. అక్కడ నుంచి చాలా పళ్ళు ఎగుమతి అవుతూ ఉంటాయి. అవును. ఈ పళ్ళన్నీ కూడా విష రసాయనాలతో ముంచి చేశారు. ఒకటి పండించటంలో, 2 వాటిని పంపిణీ చేయటంలో, అమ్మటంలో, నిలవబెట్టి అమ్మటంలో. దీంట్లో సపోటా నాశనం అయిపోయింది. ఒక మంచి సపోటా తినగలరా మీరు? ఉండలుగా అయిపోయి మొత్తం పాడైపోయింది. సీతాఫలాన్ని నాశనం చేశారు. అలాగే జామకాయని కూడా బ్యాంకాక్ నుంచి తీసుకొచ్చిన విత్తనంతో చేశారు. దాంట్లో 3-4 విత్తనాలు ఉంటాయి అంతే. దానికి అది బీజరహితం అయిపోయింది జామకాయ. అది నిగనిగలాడుతూ తెల్లగా ఆకర్షిస్తుంది. అది కాయ మార్కెట్లోకి రాగానే కొని మీరు ఇంటికి తీసుకెళ్లి సాయంత్రంలో తినకపోతే నల్లటి పొడ దాని మీదకి గ్రహణంలాగా అలా కమ్మేస్తుంది. 2వ రోజుకి నల్లగా గుండ్రాయిలాగా అయిపోతుంది జామకాయ. ఎందుకనంటే అంత విష రసాయనాలు నింపేస్తున్నారు. కాయగూరలు, ఆకుకూరలు అన్నీ కూడా విష రసాయనాలు. రైతుని అన్నదాత అంటున్నారు, రైతు చేత మనం చచ్చేటట్టు చేస్తున్నారు. పరోక్షంగా హంతకుణ్ణి చేస్తున్నారు రైతుని. ఎందుకని అన్ని విష రసాయనాలు ఇచ్చేస్తున్నారు. అటువంటి దిక్కుమాలినటువంటి విత్తనాలు ఇస్తున్నారు. వీటిని కంట్రోల్ చేయాలి. వీటిని కంట్రోల్ చేసి మంచి ఆహారాన్ని ఇవ్వకపోతే వీళ్ళు రకరకాల రోగాల బారిన పడి హాస్పిటల్స్కి వెడితే మళ్ళీ ఆరోగ్యశ్రీ పథకంతో మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టాల్సింది మళ్ళీ ప్రభుత్వమే. ఎంత పుష్టికరమైన నూనె, ఒక మంచి నూనె ఇవ్వగలరా? ఒక మంచి నూనె ఇస్తారా? జంతు కళేబరాల్లోంచి తీసిన నూనెతో ఒక పెద్ద దేవస్థానంలో ప్రసాదాలు చేశారని కూడా వార్తలు వచ్చాయి, చూశారు కదా మీరు. కనుక మీరు చేసేటువంటివన్నీ కూడా ఇవన్నీ ఎందుకని ఇలా జరుగుతున్నాయి? వాటంతటా అవి జరుగుతున్నాయి అట్లా లేదు. చెట్లు విష రసాయనాలతో కూడిన ఫలాల్ని కాస్తున్నాయా? నదులు స్వచ్ఛంగా కాకుండా అంత మురికి నీళ్లతో అవి మురికి జలం వచ్చి మురికి నీళ్లతో ప్రవహిస్తున్నాయా? వాటంతట అవి మీరు చేస్తున్నారు. దాన్ని రీసైకిల్ ఎలా చేయాలి, దానికి ఆ ప్రాసెస్ మీరు చేయించాలి. మీరు ఎక్కడికెక్కడ ప్రజలు వినరు, లేకపోతే వాడిని వినేలాగా గట్టిగా మాట్లాడితే మనకి ఓట్లు వేయరు. పరిశ్రమలకి అనుకూలంగా డబ్బులు ఇచ్చేయకపోతే మనకి ఫండ్స్ రావు. మన అవసరాలకి కావాలి, పార్టీ ఎలక్షన్ ఫండ్స్కి కావాలి. అందుకని పరిశ్రమలకి మీరు అనుమతులు ఇచ్చేసేయటం, ఆ పరిశ్రమల కలుషితమైన నీరంతా కూడా ఈ నీళ్లలో నదుల్లో కలవటం. కనుక వీటన్నిటినీ కూడా అరికట్టాలని వీటి మీద కవితలు రాసి, పద్యాలు రాసి, పాటలు రాస్తే ఒక కవిగా దానికి ఉండేటువంటి శక్తి కన్నా ఒక రాజకీయ పార్టీగా ఒక రాజకీయ వేదికని ఏర్పాటు చేసుకుని మాట్లాడితే దానికి ఉండేటువంటి శక్తి ఇంకా పదునుగా ఉంటుంది, బలంగా ఉంటుంది.
దాన్ని కూడా ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చి ఇటువంటి వారందరూ కూడా ఈ భావాలు ఉండి సమాజాన్ని ప్రభావితం చేయి సమాజం మీద ప్రభావం చూపించగలిగిన వాళ్ళందరూ కూడా నిలబడినట్లయితే ఈ 175 మంది కూడా విద్యావంతులు, విజ్ఞానులు, పండితులు, కళాకారులు వీళ్ళందరూ కూడా ఈ కళలేం నాశనం అయిపోయినాయి, భాష నాశనమైంది, ఆహారం నాశనం చేశారు, ఇట్లా వీటి మీద దాంట్లో సమర్థులైన వాళ్ళు లోతుగా అధ్యయనం చేసి ప్రజలకి చెప్పగలిగినటువంటి వాళ్ళు 175 మంది నుంచుంటే ఆ రాజకీయ పార్టీలు నుంచోబెట్టిన 175 మంది ఈ 175 మందిని పక్కన పెడితే వాళ్ళు తేలిపోతారు. మనకి నవరత్నాలు ఒక ముత్యాలన్నీ ఒక చోట, నత్తగులలన్నీ ఒక చోట అన్నట్టుగా అయిపోతారు. ప్రజలకి కూడా కొంతలో కొంత వాళ్ళకు ఒక ఆలోచన వస్తుంది. దాదాపుగా ఒక 20% ఓట్లు ఇట్లా ఇప్పుడంటే ఒక 80 మంది వచ్చి వేశారు. ఆ మిగతా 15 మందో 20 మందో కూడా ఇటువంటి వాళ్ళకి వేశారు అనుకోండి, ఓకే, ఇది ఒక బలమైన వర్గం అవుతుంది. పైగా ఇంకొకటి, దీంట్లో దేవాలయాలన్నీ కూడా చాలా దీన స్థితిలో ఉన్నాయి. డబ్బు వచ్చే దేవాలయాల్ని దోచుకుంటున్నాయి ప్రభుత్వాలు, డబ్బు రాని దేవాలయాల్ని వదిలేసేస్తున్నాయి. డబ్బులు రాని వాటిని మీరు తీసేసుకోండి, మీకు ఇచ్చేస్తూ ఉంటున్నారు. డబ్బు వచ్చే వాటిని వాళ్ళు తీసుకుంటారట. ఎంత దుర్మార్గం. అలాగే ఈ హిందూ మతానికే మచ్చ తెచ్చి హిందూ మతానికే కళంకంలాగా ఉండేటువంటి విధానాలు వీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు దేవాలయాల్లో. మిగతా మతాలకి లేవట్లా. ఉదాహరణకి మీకు చెప్తాను. నేను ద్వారకా తిరుమలకి దర్శనానికి వెళ్ళాను 4 నెలల కిందట. ఇది కూడా నేను చిన్న యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంటుంది ఇది. నేను నమస్కారం చేసుకుని లైన్లో ధర్మ దర్శనం వెళ్ళి నేను ఎడితే ఇక్కడ నన్ను ఆపేసేస్తారు. ఇది ఒక అరగంటకో గంటకో. అక్కడ గర్భాలయం ఉంటుంది. అక్కడి నుంచి 100-200 టికెట్ పెట్టుకున్న వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయి గర్భాలయం లోపలికి ప్రవేశించి విగ్రహానికి దగ్గరగా, విగ్రహానికి ఒక 5-6 అడుగుల దూరం నుంచి వాళ్ళు నమస్కారం చేసి అర్చన చేయించుకుని, ఒక అష్టోత్తరం అర్చన కూడా చేయించుకుని కావాలని అంటే వాళ్ళు పెడతారు. నేను మాత్రం 2 గంటలు నేను ఉచిత దర్శనం కోసం నిలబడిన వాడిని. ఆర్తితో భక్తితో 2 గంటలు నా సమయం కేటాయించా. భగవద్భక్తితో నేను ఏదో దీనుడిగా, నేనేదో పనికి మాలిన వాడిగా, దేవుడికి నేను తగనివాడి, దేవుడికి దగ్గరికి వెళ్ళడానికి తగనివాడిగా, నాకు డబ్బు లేకపోవటం వల్ల నేను దేవుడికి దగ్గరికి వెళ్ళటానికి అర్హత లేనివాడిని. నేను ఇక్కడ ఉండి ఇక్కడి నుంచి నమస్కారం చేసుకుని ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతున్నాను. మీ దగ్గర 100-200 ఉంది కనుక మీరు టికెట్ కొనుక్కుని 5 నిమిషాల్లో గర్భగుడిలోకి వెళ్ళిపోతున్నారు. నా కళ్ళ ముందు వెళ్ళిపోయి దేవుణ్ణి దగ్గరగా చూసి వస్తున్నారు. అంటే 100-200 ఖర్చు పెట్టడం వల్ల మీరు గొప్ప భక్తుడైపోతున్నారు, దేవుడికి దగ్గరగా వెళ్ళి చూస్తున్నారు. ఆ ఖర్చు నేను పెట్టలేకపోవటం వల్ల నేను దేవుడికి దూరంగా ఉంటున్నాను. ఇది దేవుడు ఏమన్నా చేశాడా? ఇది లేదు. ఎవరు చేశారు? మనలో మనం ఎవరు చేశారు? మనలో మనం అంటే మీరు నేను చేసి కాదు. భావ దౌర్భాగ్యంతో నిండిన ప్రభుత్వాలు చేస్తున్నాయి. మీరు నేను చేసామా? లేదు. ఈ సిస్టమ్ ఎవరు పెట్టారు? దేవాలయంలో ఈ విధానం ప్రభుత్వాలు. ఎవడు పెట్టాడు? దేవాలయాలకి అదేమిటనంటే డబ్బు రాకపోతే దానికి డబ్బు ఉంటే, ఇప్పుడు వైభవంగా ఏమైనా జరుగుతుంది, వైభవం మీకు జరుగుతుంది. వైభవం మీకు జరుగుతున్నది. రాజకీయ నాయకులు వాటిని ఆశ్రయించుకున్నటువంటి కాంట్రాక్ట్స్ ఏ ఉంటాయో ఆ కాంట్రాక్టర్లకి మీకు జరుగుతుంది వైభవం. సామాన్య భక్తుడికి ఏం జరుగుతుందండి? సామాన్య భక్తుడి కోసం కదా మీరు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం పెట్టింది, వాళ్ళు ఉద్ధరింపబట్టడానికి కదా. మరి సామాన్య భక్తుడు స్వామి దగ్గరికి, అమ్మవారి దగ్గరికి వెళ్ళి వాడు కదా చూడాల్సింది. స్వామివారి కోసం వాడు తపన పడుతూ 2-3 గంటలు నుంచున్న వాడిని దూరంగా నుంచోబెడితే మీరు ఇంగ్లీష్ మీడియంలో చదివించి వాళ్ళకి చేసేది ప్రయోజనం ఏముంది? ఇక్కడ కూడా సిస్టమ్ మార్చాలి. నేను 2 గంటలు నిలబడ్డాను కనుక సరాసరి నన్ను గర్భగుడిలోకి తీసుకెళ్ళండి. మీరు 100-200 ఖర్చు పెడుతున్నారు కదా, మీరు మామూలుగా వచ్చేసి దూరం నుంచి చూసి ఇలా దండం పెట్టేసుకుని వెళ్ళిపోండి. మీకు పనులు ఉన్నాయి కదా, మీరు ఆ పనులు చూసుకోండి. మాకు భక్తి ఉన్నది. మేము ఆ సమయం ఖర్చు పెట్టి మేము స్వామివారి దగ్గరకు, అమ్మవారి దగ్గరికి వెళ్ళి మేము 2-3 గంటలు ఉండి మేము గర్భగుడిలోకి వెళ్ళి మేము చూసుకుంటాం. మాకు అవకాశం కల్పించండి. మీకు బోల్డ్ పనులు ఉన్నాయి కదా, మీకు డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఇసిరేయండి. 5 నిమిషాల్లో దూరంగా ఇలా కూర్చుని
నమస్కారం చూసి దండం పెట్టేసి వెళ్ళిపోండి. నువ్వు ఎవడైనా సరే, నువ్వు ఎంత గొప్ప ధనవంతుడివైనా ఎంత గొప్ప అధికారి అయినా కావాల్సింది భక్తే, అమ్మవారిని దగ్గరగా చూడటమా? భక్తి దగ్గరగా చూడాలే. వచ్చిరా లైన్లో నాతో పాటు రా, అక్కడికి వెళ్ళు. ఇది సరైన ప్రజాస్వామ్యం. భగవంతుడి దగ్గర కూడా సరైన న్యాయం ఇది. ఇది నేను చెప్తున్నాను అందరికీ, మీ ఛానల్ ద్వారా కూడా చెప్తున్నా. లేకపోతే దేవాదాయ శాఖ హిందూ మతానికే కళంకం తెస్తూ హిందూ మతం మీద విశ్వాసం కూడా ప్రజలకి సడిలిపోయేలా చేస్తున్నది. దీనివల్ల సామాన్య ప్రజలు ఆలోచించట్లా. వాళ్ళు నిజంగా ఎంత గొప్ప వాళ్ళండి, ఎంత గొప్ప భక్తి ఉందండి వాళ్ళకి. 2 గంటలు, గంటన్నర అలా నుంచుని సాధారణమైన దేవాలయాల్లో కూడా, కనకదుర్గ దేవాలయంలో కూడా విజయవాడ ఇదొకటే కాదు, సర్వదర్శనం కొండ మీదకి వెళ్తే సర్వదర్శనం 18 గంటలు 20 గంటలు టైం పడుతుంది మీకు. నేను చెబుతున్నది అదేనండి. వీటన్నిటికీ సిస్టమ్ ఆలోచిస్తే దొరుకుతుంది. ఆలోచించినప్పుడు ఒక కొత్త ఆలోచన మీకు రాకపోయినా పక్కన వాడికి వస్తుంది, లేకపోతే ఎక్కడో దూరంగా ఉన్నవాడికి ఒక ఆలోచన వస్తుంది, వాడు అందిస్తాడు మనకి. మీరు అసలు ఆ దిశగా వెళ్ళాలి, సంస్కరణ దిశగా మీరు వెళ్ళి సమూలంగా దీన్ని ఒక సత్య మార్గంలో కనుక దీన్ని నడపగలిగితే జాతి జేజేలు పలుకుతుంది ఆ నాయకుడికి. అటువంటి జేజేలు పెట్టించుకోండి. డబ్బులు ఇచ్చి మీ జెండాలు పట్టుకుని వాడికి డబ్బులు ఇచ్చి సారా ప్యాకెట్లు ఇచ్చి ఎండలో వాడు మలమల మాడిపోతూ కూర్చుని మీరేం మాట్లాడుతున్నారో తెలియక ఆ గ్రూప్ లీడర్లు చప్పట్లు కొట్టమన్నప్పుడల్లా కొడుతూ, వాడు కొట్టినప్పుడల్లా వీళ్ళు కొడుతూ, అది ఏమి నాయకత్వం? అది మీరు 5 ఏళ్లలో చేసినటువంటి నాయకత్వం, అది ఒక ఆదర్శంగా జాతి కూడా ఆహా అనేటట్టుగా ఉండాలి. అది శాశ్వతంగా అది కొనసాగేటట్టుగా ఉండాలి. అంత గొప్ప ఆలోచన చేయండి. రైట్. మీకు స్వార్థం ఉంటే అట్లాంటి ఆలోచనలు రావు. స్వార్థం ఉంటే మంచి వాళ్ళని దగ్గరకు తీసుకునే జ్ఞానం కూడా ఉండదు. భజన పరులు, పనికిమాలిన వాళ్ళు, మనకి చేసే దిక్కుమాలిన పనులు చేసి పెట్టేవాళ్ళు, దిక్కుమాలిన మన బంధువులు, వీళ్ళందరినీ కూడా దగ్గరికి చేర్చుకుంటాం. మీరు నిస్వార్థంగా ఉన్నప్పుడు ఎవడు దానికి అవసరమో వాడిని కలుపుకుంటాడు, వాడిని రమ్మంటాడు. మీ ఓట్ల కోసం మీరు అందరినీ కలుపుకోవట్లా 3 పార్టీల్ని. ఒకళ్ళొకళ్ళు పరస్పరం తిట్టుకున్నటువంటి 3 పార్టీలు ఐక్యమైపోలా మన కళ్ళ ఎదురుకుండా. 3 గెలిచారు కదా. అదే ఇంకొకటి అడుగుదాం అనుకుంటున్నా. ఇవి కూటమి అనేది ఒకటిగా నిలిచింది, ఒకటిగా పోటీ చేసింది, ఒకటిగా గెలిచింది. ఏమనంటారు అభిప్రాయం? మీకున్న అభిప్రాయం ఏంటి ఈ విషయం మీద? ఇదేనండి, అసలు ఇది ప్రజాస్వామ్య విధానంలోనే అసలు రాజ్యాంగంలో ఎక్కడన్నా రాసిందా? ఎక్కడుంది చెప్పండి? 3 పార్టీలు కలిసి ఒక పార్టీగా ఉండి పోటీ చేయొచ్చు ఏమన్నా రాజ్యాంగంలో? చేయకూడదని ఏమన్నా ఉందా రాజ్యాంగంలో? మీరేమో చదివారా రాజ్యాంగం? చదవకపోవచ్చు, కానీ ఒక పార్టీ ఒక మధ్యలో అవగాహనతో పోటీ చేస్తే అవగాహనతో ఉండకూడదు. అసలు అది సామాన్య న్యాయ సూత్రం కూడా, సామాన్యమైన న్యాయం కూడా కాదు. అది మీరు ఆలోచించండి. ఒక పెద్ద పులి ఇంకో పులి 2 కొట్టుకుంటున్నాయండి. ఉదాహరణకి మామూలుగా కొట్టుకుంటున్నప్పుడు ఒక పొట్టేలు కొట్టుకుంటున్నాయి అనుకోండి. ఉదాహరణకి ఒక పొట్టేలు తెలివిగా నేను ఒక్కదాన్ని దాన్ని కొట్టలేను, అది బలంగా ఉంది అని ఒక కోతిని, ఇంకో కుక్కని, లేకపోతే మిగతా గుర్రాన్నో లేదా ఏదైనా పట్టుకుని ఈ 3 వచ్చి దాన్ని కొట్టే అనుకోండి. అదేమో దాన్ని తోకలాగి, ఇదేమో దాన్ని చెవిలాగి, ఇదేమో టపేళ్ళ దాన్ని నెత్తి మీద కొట్టి అది పడిపోయింది అనుకోండి. చెబుతున్నా, అది పోటీ అంటారు దాన్ని. సామాన్యంగా న్యాయం నేను సామాన్యమైన న్యాయం చెబుతున్నా. 2 కోళ్ళు కొట్టుకుంటున్నాయండి, కోడి పందాలు వేసుకుంటారు కదా. ఈ కోడి బలంగా ఉంది, ఈ కోడి బక్కగా ఉంది, కానీ ఇది బాగా ఆలోచించి ఇదేం చేసింది, ఇంకో గద్దని, ఇంకో పావురాన్ని, ఇంకో దేనో తెచ్చుకుంది. ఇది ముక్కుతో పొడిచేదాన్ని తెచ్చి నేను ఇటు పొడుస్తాను అటు పొడు అని చెప్పి అవి పొడిచిన తర్వాత ఈ కోడి పడిపోయింది అనుకోండి. ఇప్పుడు ఈ కోడి గెలిచినట్ట అలా వచ్చారా? అంటే చెబుతున్నా మీకు. అంటే రాజ్యాంగం కూడా, రాజ్యాంగ రచనలో కూడా ఇదే న్యాయ సూత్రం ఉంటుంది. అంటే నేను చెబుతున్నా, రాజ్యాంగంలో ఎక్కడా కూడా 3 పార్టీలు కలిసి పోటీ చేయొచ్చు అని ఎక్కడా ఉండదు. ఇదే రాజ్యాంగ విరుద్ధం. మీరు గెలవండి. ఎల్లయ్య గారు గెలుస్తాడు, పుల్లయ్య గారు గెలుస్తాడు, రామయ్య గారు గెలుస్తాడు, స్వామయ్య గారు గెలుస్తాడు. అందరూ కలిసి మీరు మళ్ళీ ఎన్నికలు పెట్టాలనంటే కష్టం కనుక ఎవరికి మెజార్టీ లేదు. అప్పుడు మీరు గెలవచ్చు. ఎందుకంటే మీరు బలంతో మీరు గెలిచారు. ఒక్కడు గెలిచినా, 4 గెలిచినా
అలా కాకుండా మీరు ముగ్గురు ఏకమైపోయి పోటీలో నుంచుంటామని ప్రజల్ని నమ్మించేసి పత్రికలు ఛానల్స్ అన్నీ కూడా వీళ్ళు ముగ్గురు కలిసి ఒక పార్టీ అని చెప్పి ఈ యువతలో ఒక పార్టీ అని చెప్పి పోటీ పెట్టడం అనేది నిజంగా రాజ్యాంగబద్ధమేనా చట్టసమ్మతమేనా అనేది నాకు సందేహం. ఎందుకంటే దాంట్లోనే అసలు పెద్ద లోపం కనిపిస్తోంది నాకు. అది పెద్ద లోపం. అది ప్రజాస్వామ్య విరుద్ధం. ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది? ప్రజలందరూ కలిసి మీకు ఓటేశారు, నాకు ఓటేశారు, ఇంకోటికి ఓటేశారు. కనుక మనం ముగ్గురం గెలిచిన వాళ్ళం ఒకటయ్యి ఏది ప్రజాస్వామ్య వ్యవస్థని నిలబెట్టడం కోసం మనం అందరం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ అసలు నిలబడటంలోనే మనం ఈ పార్టీ ఆ పార్టీ కలిసి ఇది ఒక కూటమిని దీనికి ఒక పేరు పెట్టేసి ఇది చాలా భలే అనుకుని దీనికి విపరీతమైన ప్రచారం కల్పించేసి ప్రజలందరికీ కూడా మద్దతు కల్పించి దీంట్లో కులాల అంశం తెచ్చి ఈ కులం వాళ్ళు ఆ కులం వాళ్ళు అనేటువంటి ఒక భేదం తీసుకొచ్చి వర్గ భేదం దీంట్లో ఒక ఎమోషన్ ఒక ఆవేశం రగిలించి వీళ్ళందరినీ కలిపి వాళ్ళని ఓడించటం అనేది అసలు రాజ్యాంగబద్ధమేనా ఇది అని మీరు ఆలోచించి ఇది న్యాయ నిపుణులు న్యాయవాదులు కూడా దీన్ని ఆలోచించాలి. దీంట్లో ఎక్కడుంది న్యాయం చెప్పండి మీరు. అసలు ఇది జరిగిపోయింది. ఆలోచిస్తే నాకు అనిపిస్తున్నది ఇది దీంట్లో ఎక్కడుంది న్యాయం? మీరు గెలవండి. మీరు 10 పార్టీల నుంచి గెలిచారండి, ఎవరికి సరిగ్గా మెజార్టీ రాలేదు. అప్పుడు ఒక 4 పార్టీలు కలిసి ఒక కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని అవి స్థాపించి ఏర్పాటు చేశాయి. ఎందుకని మళ్ళీ ఎన్నికలు మళ్ళీ ఖర్చు ఇదంతా అవుతుంది కనుక వీళ్ళు కలిసి చేశారనంటే దాంట్లో ఒక సమంజసమైన అంటే మా ఇంగిత జ్ఞానంతో నేను ఇంకోటి అంటానండి. చెప్పండి. ఇప్పుడు 3 పార్టీలు కలిసి వస్తున్నాయనంటే 3 పార్టీలకి సంబంధించిన వాళ్ళు కూడా ఒప్పుకున్నట్టేగా. వాళ్ళు ఒప్పుకోవటం కాదు, అక్కడ వాళ్ళు ఒప్పుకుని వాళ్ళు కూడా సమ్మతించుకుని వాళ్ళు ఓటు వేయటమే కదా. వాళ్ళు ఒప్పుకోవటం కాదు, అసలు రాజ్యాంగబద్ధమే కాదంట నేను. అది ఇప్పుడు ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి అంటున్నారు చూసారా, అది కూడా తప్పు అంట నేను. అది కూడా తప్పు. ఎప్పుడు మీరు ఎవరికి వాళ్ళు గెలవండి, ఎవరికి వాళ్ళు గెలిచిన తర్వాత గెలిచినటువంటి వాళ్ళు అప్పుడు మీరు కూటమి ఏర్పడండి. మీరేమో ఇక్కడ మీరు కులం ప్రధానంగా ఎన్నికలు పడుతున్నాయి, ఓట్లు పడుతున్నాయా లేదా? మతం ప్రధానంగా ఓట్లు పడుతున్నాయా లేదా? మతము కులము ప్రధానంగా ఓట్లు పడుతున్నటువంటి సందర్భంలో ప్రధానమైనటువంటి ఓట్లు ఎక్కడున్నాయో ఎక్కువ శాతం ఓట్లు ఆ కులాల వాళ్ళు ముగ్గురు ఒకటైపోయి ఎన్నికల్లో నుంచుని ఇంకొకరిని ఓడించడం అనేది రాజ్యాంగబద్ధం ఎట్టవుతుంది? అది నా తర్కం. అది అంటే దాంట్లో రాజ్యాంగంలో మాత్రం అలా చెయ్యొచ్చు అని మాత్రం ఉండదు. అంటే నేను విశ్వసిస్తున్నా. ఉందని ఎవరన్నా చెబితే నిపుణులు నేను ఒప్పుకుంటా, లేదంటే నిపుణులు దీని గురించి ఆలోచించి వచ్చేసారి ఎన్నికల కన్నా సరే ఇట్లాంటి ఈ పిచ్చి పొంతనలు పోనీ ఈ లొక పొత్తులు ఈ తెకమొక పొత్తులు ఏమైనా కొనసాగుతాయంటే పొత్తులు మీరు నిలబడేటప్పుడు పొత్తు కావాలి. నిలబడిన తర్వాత మీరు ఇలా కొనసాగి 5 ఏళ్ళు మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ ఇదే పొత్తు పెట్టుకుంటారా? పెట్టుకోరు. ఎవరికి వాళ్ళకి మళ్ళీ స్వతంత్రత కావాలి. మళ్ళీ మీరు విడిపోతారు. విడిపోయినప్పుడు విడిపోయినటువంటి ఎమోషన్ రగులుస్తారు ప్రజలకి. మళ్ళీ అవసరమైంది మళ్ళీ మీరు కలుస్తారు. ఇదంతా కూడా మీరు ఆడుతున్నటువంటి ఒక ఆట, మీరు ఆడుతున్న రాజకీయ జోదం ఇది. ఈ జోదంలో ప్రజల్ని పావులు చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. మీరు ఆలోచించండి. ఇప్పుడు ఇది కొనసాగింది అనుకోండి ధర్మం, ఇది కొనసాగుతుందా? ఏంటి మనగలుగుతుందా? ఎట్లా అసలు దానికి అంటే ఒక ఆశయం ఏముంది అసలు 3 పార్టీలకి? ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఇలాగే ఆయన భుజం కాసి ఆయనతో పాటు చివరిదాకా ఉండి 5 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ కూటమిలో ఉండే ఆలోచన అవసరం బీజేపీ పార్టీకి ఏముంటుంది? ఇదే పవన్ కళ్యాణ్ గారికి ఇలాగే కొనసాగుతూ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఇలాగే గద్దె ఎక్కించి మళ్ళీ ఉప ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ తన వాళ్ళకి మంత్రి శాఖలు ఇచ్చి తను ఇలాగే ఉండే అవకాశం తర్వాత కూడా ఈయనకి ఎందుకు ఉంటుంది? కనుక ఈ పొత్తు అనేటువంటిది ఇది తాత్కాలికమే. ఇది కనుక ఈ తాత్కాలికమైనటువంటి దానికి అంటే అవతల వాళ్ళని ఓడించడమే మా విధానం అని అన్నారు. అది వీళ్ళకుండే పరస్పరమైనటువంటి అభిప్రాయ భేదాల వల్ల విరోధాల వల్ల వీళ్ళు ఏర్పరచుకుంటే వీళ్ళ వరకు కరెక్ట్, కానీ రాజ్యాంగబద్ధం కాదంటున్నా నేను. రైట్, ఓకే. జొన్నవిత్తులు గారు మీరు చెప్పిందంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ ఈ మధ్యకాలంలో
సరే ఒకళ్ళు ఓడిపోతారు, గెలుపోవటములు అనేవి అందరికీ సహజం, అన్ని పార్టీలకి సహజమే. ఓడిపోయిన తర్వాత ఇది వరకు ఈవీఎంలు బాగోలేదని అన్నారు. సో మళ్ళీ ఈవీఎంల ప్రస్తావన కూడా మళ్ళీ ఈసారి కూడా వచ్చింది. ఈసారి దానికి తోడు ఏంటంటే ఎలన్ మస్క్ లాంటి వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు ట్వీట్ చేయడం, వాళ్ళు మాట్లాడడం, ఈ ఈవీఎంలు అనేవి కూడా హ్యాక్ చేయడానికి ఈజీ అది, సో అసలు దీన్ని నమ్మకూడదు అని చెప్పి ఆయన మాట్లాడడం, దానికి వంతుగా ఇక్కడ పార్టీలు కానీ నేషనల్లో కొన్ని రాహుల్ గాంధీ గారు కానీ కొంచెం మాట్లాడుతున్నారు. అసలు ఏంటి ఈవీఎంల గోల్ ఏంటి? మీ చమత్కారంతో, మీ కవి హృదయంతో మీరు దీన్ని ఏ రకంగా చూస్తున్నారు? ఇది ఇప్పుడు రాజకీయం అనేటువంటిది చమత్కారంతో మనం వెళ్ళినట్టయితే మనం కూడా అపహాస్యానికి మనం లోన్ అవుతామండి. దీంట్లో సత్య దర్శనం చేసి మనం ఏది ధర్మం అని త్రికరణ శుద్ధిగా మనం మాట్లాడుతున్నాము. మనం అనుకున్నదే సత్యం కూడా కాకపోవచ్చు. మనం దృఢంగా ఏది అనుకుంటున్నామో అది చెప్పటం మాత్రమే మన బాధ్యత. సరదాగా చమత్కారంగా మాట్లాడటం, వాళ్ళు ఏదైనా పిచ్చి పని చేస్తే దాని మీద ఏదో వ్యంగ్యంగా మనం ఏదో మాట సొరక అంటిస్తూ ఏదో ప్యారడీ రాయటం అది వేరు. కానీ ఇక్కడ మాత్రం సత్యం ఉండాలి. ఈ ఈవీఎంల విషయంలోకి వచ్చినప్పుడు ఈవీఎంలు 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచాడు కదా అప్పుడు. అవును, అప్పుడు తప్పని అన్నారు. అప్పుడు కూడా ఈవీఎంలు సరేనని ఒప్పుకునే కదా 5 ఏళ్ళు ఆయన పరిపాలించింది, వీళ్ళు కూడా అనుకూలించింది. ఇప్పుడు అది తిరగబడింది. ఈయనకి 11 వచ్చాయి, వాళ్ళకి 135 ఇట్లా 164 దాకా వచ్చాయి కూటమికి. ఇప్పుడు దాంట్లో తప్పు అని అంతం అనేది ఇది తప్పు, ఇది తప్పు. ఈవీఎంల గోల అనవసరం అంటారు. చెప్తా దీంట్లో ఈవీఎంలు తప్పు అంటాం తప్పు. ఎందుకని తప్పు అంటమే తప్పు. అందుకు నేను అన్నాక ఇందాక అప్పుడు గెలిచినప్పుడేమో అవి బాగానే ఉన్నాయి, ఇప్పుడు మాత్రం ఇవి తప్పని కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ అప్పుడు కూడా ఇదే మాట మాట్లాడారు. కానీ 140 ఈవీఎంల్లో ఉన్న ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు పడినట్టుగా వచ్చింది. అది అంతకు ముందు రాలా. కింద గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో మనం ఆ పాయింట్ బట్టి ఏది దేనికదే చూడాలి. ఈవీఎంలు తప్పు అని అంటాం తప్పు. కానీ 140 ఈవీఎంల్లో పడిన ఓట్లు 2 లక్షల ఓట్లు ఉంటే అక్కడ 2.25 లక్షలు లేకపోతే 2,10,000 ఓట్లు వచ్చాయనంటే అది తప్పు. మళ్ళీ అంటే 140 నియోజకవర్గాల్లో, 140 నియోజకవర్గాలలో కాదు, 140 ఈవీఎంలు అనుకుంటా. ఓకే, అంటే అది ఏదైనా సరే, అది ఒకటైనా కావచ్చు, దాంట్లో ఉన్న ఓట్లు పోలైన ఓట్ల కంటే కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి ఎక్కడ అని అంటారు. ఉన్న ఓట్లు 2 లక్షలు అయితే సుమారు 2,10,000 2,20,000 వచ్చాయి అనుకోండి, మరి అక్కడ అది ఫ్రాడ్ జరిగినట్టే కదా. అవును, మిషన్ అన్నా తప్పు అయి ఉండాలి, దాంట్లో లోపం ఉండాలి, లేదా ఎవడన్నా కావాలన్నా చేసి ఉండాలి, లేకపోతే ఎందుకు వస్తాయి. అవును, కనుక ఆ తప్పుని సవరించి దాని వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఎన్నికల కమిషన్ బాధ్యత. మా బాధ్యత అండి అది. ఇప్పుడు ఎలాన్ మస్క్ అన్నాడనంటే ప్రతివాడు అంటున్నారండి ఇవాళ. ఆయన మేధావి, ఆయన ప్రపంచ మేధావుల్లో ఒకడు, గొప్ప వ్యాపార దిగ్గజం, మహానుభావుడు, దాంట్లో మనం కాదంటానికి లేదు. కానీ ఏమవుతుందంటే ఇవాళ పూర్వం ఎక్కడో ఏదో జరిగితే ఎవడికి తెలియదు, ఇవాళ ఎక్కడైనా ఏదైనా జరిగితే ప్రపంచమంతా కూడా విస్తరించినటువంటి మన తెలుగు వాళ్ళు, భారతీయులు ఇక్కడ జరిగింది అక్కడేదో ఒక వార్తగా చదువుతారు, దాని మీద స్పందించేలాగా కూడా చేస్తారండి. ఎలన్ మస్క్ టీంలో కూడా మన భారతీయులు, మన తెలుగు వాళ్ళు ఉండొచ్చు. ఉన్నప్పుడు ఇలా జరిగింది అని అంటే ఆయన వెంటనే ఇది మంచి వార్త, ఇది ఇక్కడ ఒక 10 కోట్ల మంది ఉన్నారు, 10 కోట్ల మందికి తన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడంటే అది గొప్ప న్యూస్ కదా. 140 కోట్ల మంది ఉన్న దేశంలో 140 ఈవీఎంలు పొరపాటు తప్పు ఉన్నాయి. కనుక తను మాట్లాడితే ఎవడన్నా దేనికి చేస్తాడు? ₹1 సంపాదించడం కోసం, మంచి పేరు తెచ్చుకోవడం కోసం. తన విజ్ఞానం అంతా దేనికి? మంచి పేరు తెచ్చుకోవటానికి. కనుక తనకి దీని మీద, ఈ సబ్జెక్ట్ మీద పట్టుంది కనుక ఇవన్నీ కూడా తప్పే, వీటిని చేసే అవకాశం ఉందని ఆయన అంటాడు. ప్రతివాడు ఆ అవకాశాన్ని దాన్ని ఉపయోగించుకుంటాడండి. ఈ ఉపయోగించుకోవటంలోనే మనం నిజమైన ప్రజోపయోగకరమైనదా, ఇది సత్యానికి దగ్గరగా ఉన్నామా లేదా, మన కోసం మనం చేస్తున్నాం అనేది ఆలోచించుకోవాలి. జనమిత్రులు గారి అభిప్రాయం ఏంటి పోనీ దీని మీద? ఇది చెప్తున్నారు కదా, ఏవైతే ఎక్కువ వచ్చాయో అవి ఎందుకు ఎక్కువ వచ్చాయో వాటిని పరిశోధన చేసి సంఘం వేసి న్యాయస్థానానికి తెచ్చి న్యాయ నిపుణుల కమిటీ, ఎన్నికల కమిషన్ వారు ఉభయులు కూడా
ప్రెస్లో దానికి చెప్పవలసినటువంటి విచారణ జరిపించి చెప్పవలసిన బాధ్యత ఉంది వాళ్ళకి. మీరు కూటమికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు విజయం సాధించారు, మేము ఆ విజయాన్ని నేను మీకు చెప్తున్నా, ఈవీఎంలు తప్పు అని అంటాం తప్పు. ఈవీఎంలు తప్పు, అది తప్పు అయితే మరి అప్పుడు కూడా తప్పు అవ్వాలి కదా నేను అన్నది. కానీ 140 ఈవీఎంల్లో ఎక్కడైతే ఎక్కువ వచ్చాయో అది ఎక్కువ రావటం కూడా తప్పే. ఆ ఎక్కువ ఎందుకు వచ్చాయి, దానికి కారణాలు ఏమిటి అనేది న్యాయస్థానానికి వెళ్ళి న్యాయ నిపుణులతోనూ ఇటు ఎన్నికల కమిషను అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ గా ఎవరు టెక్నోక్రాట్స్ వాళ్ళు కూడా కలిసి దాని మీద ఆ పరిశోధన చేసి దానికి కారణం ఏమిటి అనేటువంటిది ఈ 140 కోట్ల మందికి ప్రపంచానికి చెప్పవలసిన అవసరం ఉంది. లేకపోతే భారతీయ ఎన్నికల వ్యవస్థకి కూడా అది మచ్చ అయిపోతుందండి. ఎన్నికల కమిషన్ ఎందుకంటే గతంలో ఆప్ కూడా అసలు ఈవీఎంలు ఏంటి, ఈవీఎం లేకుండా ఎందుకు మీరు ఓటర్ స్లిప్పులు ఇవ్వట్లేదు, స్లిప్పుల ద్వారా మనం ఎందుకు చేసుకోకూడదు, మనం ఎన్నికలను ఎందుకు నిర్వహించకూడదు అని మాట్లాడింది. సరే ఆప్ ఇప్పుడు ప్రస్తుతం ఆప్ పరిస్థితి ఏంటో మనం చూస్తున్నాం అనుకోండి. సో ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఆ రకమైన భయాలు కూడా చాలా మందికి ఉంటాయి కదా. కొంతమంది మాట్లాడాలంటే కూడా భయపడుతూ ఉంటారు దేని గురించి మాట్లాడాలన్నా. ఇది ఇంత టెక్నాలజీ పెరిగింది. నాకు ఒక చిన్న ఆలోచన, అది ఎంతవరకు మరి సమంజసమో నిపుణులు చెప్పాలి. ఇప్పుడు మనం బటన్ నొక్కగానే మనం ఫలానా వాళ్ళకి, ఇప్పుడు ఉదాహరణకి నేను వీణ గుర్తు అనుకున్నాను, ఆ వీణ గుర్తుకి ఇలా నేను నొక్కగానే నా పేరు వీణ వచ్చేస్తుంది కదా. అదే స్లిప్ ఇలా నాకు వచ్చింది అనుకోండి, ఇప్పుడు పెట్రోల్ బంక్ లో రావట్లా, కారు నెంబరు, మనం ఎన్ని లీటర్ల పెట్రోల్ పోసుకున్నాం, దానికి ఎంత ఖర్చు అయ్యింది, అనా పైసలతో సహా వస్తుంది, దానికి డేట్ ఉంటుంది, టైం కూడా ఉంటుంది. ఇంతటితో ఒక స్లిప్ వెంటనే వస్తుంది కదా. అలాగే నేను వచ్చేసింది అనుకోండి, నా స్లిప్ నేను తీసుకెళ్ళిపోతానండి. అవును, నా స్లిప్ నేను తీసుకెళ్ళిపోతాను. అది నాకు తెలుస్తుంది కదా. అది ఇటువంటి ఏర్పాటు ఎందుకు చేయకూడదు? ఇటువంటి ఏర్పాటు చేస్తే ఏమవుతుందంటే డబ్బు ఇచ్చినటువంటి వాళ్ళు డబ్బు తీసుకుని వేసి మాకు చూపించాలని కూడా అని అంటారు. అది కూడా ఉంటుంది దీంట్లో అని చెబుతున్నా. అంటే ఇప్పుడు మనం చెప్పలేమండి దీంట్లో. ఇప్పుడు ఆధార్ కార్డుకి లింక్ చేయటంతో అసలు దొంగ ఓట్లు లేకుండా చచ్చిపోయినటువంటి వాడు వెంటనే 10 రోజుల్లోనే వాడికి డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలి కదా. ఆ ఆధార్ కార్డు వెంటనే దాన్ని క్లోజ్ చేసేస్తారు, వెంటనే అక్కడ మీకు అది కట్ అయిపోతుంది. ఇటువంటివన్నీ కూడా చేసి ఎన్నో విధానాలు వస్తున్నాయండి. ఎంతో ఇన్వెంట్ చేస్తున్నారు, అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు వస్తున్నాయి. దీని మీద ఇంత అత్యవసరం కదా ఇది ప్రజాస్వామ్యంలో. దీని గురించి ఎన్నికల వ్యవస్థ గురించి ఎందుకని అద్భుతమైన పరిశోధనలు చేసి ఒక కొలిక్కి తీసుకురాకపోతే ఇవి రాజకీయ నాయకులు చూడండి, ఇప్పుడు మన కళ్ళ ఎదురుకుండానే కులాలతో మతాలతో నిమిత్తం లేకుండా రాగద్వేషాలు లేకుండా నేను పరిపాలిస్తాను అని ప్రమాణం చేస్తాడు. కులాలతో మతాలకి అతీతంగా నేను ఓట్లే ఇచ్చుకుంటాను అనేటువంటిది ఏమన్నా ఉందే? ఏ కులం వాడు ఆ గ్రూప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాడు, మీకు ఇది చేస్తానంటాడు. ఆ మతం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ టోపీ పెడతాడు, ఈ మతం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ కోటేస్తాడు, ఈ మతం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ బొట్టు పెడతాడు. మరి ఇదెందుకు చేయాలి? మరి నీ కుల మతాలకి అతీతంగా రాగద్వేషాలు లేకుండా పరిపాలిస్తాననేవాడు కుల మతాలకు అతీతంగా ఒకే స్థితిలో ఉండాలిగా. ముస్లింల దగ్గరికి వెళ్ళినా, హిందువుల దగ్గరికి వెళ్ళినా, క్రైస్తవుల దగ్గరికి వెళ్ళినా ఒకే స్థితిలో ఉండాలిగా. మరి ఈ బొట్లు ఎందుకు పెడతాడు? లేకపోతే ఆ టోపీ ఎందుకు పెడతాడు? కనుక ఇవన్నీ కూడా ఎవడు అడిగేవాడు లేడు. ఇక్కడేమో కుల మతాలని రెచ్చగొడతారు, ఇక్కడేమో కుల మతాలతో మీరు జట్టు కడతారు, ఏమండి ఎవరినో ఓడిస్తారు. అది ఈ ప్రభుత్వం అయినా వాళ్ళైనా సరే. ఇప్పుడు ఎన్డీఏ ఇండియా కూడా ఈ కోవలోకి వస్తుంది. ఓకే, కనుక వీటి మీద అధ్యయనం చేయటం, ఒక క్రమబద్ధమైనటువంటి దృఢమైనటువంటి విధానాన్ని ఏర్పరచడం చేయకపోతే ఎన్నికల కమిషన్కి కూడా ఒక మాయని మచ్చగా ఉంటుంది. ఎన్నికల వ్యవస్థే పెద్ద అపహాస్యం. ఇంకొకటి చెప్తాను నేను మీకు, ఈవీఎంలు ఇవి పక్కన పెట్టేసేయండి, ఇది చాలా కీలకమైనది నేను చెప్పే పాయింట్. ఎన్నికలలో ప్రక్రియలో ఎమ్మెల్యే ఎంత ఖర్చు పెట్టాలంటోంది ఎన్నికల కమిషను? 40 లక్షల వరకు. ఎంపీ 90 లక్షలు. వీళ్ళు అంతే ఖర్చు పెడుతున్నారా? అవునా? మరి అంత ఖర్చు పెట్టించేలాగా చేయాలిగా. మరి వీళ్ళు అంతే ఖర్చు పెడితే
అప్పుడు మేం గెలిచామని పండగ చేసుకోవచ్చు. మీరు డబ్బులు ఇచ్చి కులాల మతాలు రేపు చిచ్చులు పెట్టి మీరు రకరకాలుగా బిగించి 3 తాళ్ళు పేని 4 తాళ్ళు పేని మీరు ఏదో చాంతాళ్ళలోంచి కాసిన ఒక దోషులు మంచినీళ్ళు వచ్చేటట్టుగా మీరు అక్కడి నుంచి చేదలోంచి తోడుకుని మీరేదో ఏదో అమృత కలసం తెచ్చానని చెప్తారేంటి? మీరు 40 లక్షలే ఖర్చు పెడితే ప్రతి పార్టీ, అది ధర్మబద్ధమైన ప్రజాస్వామ్యం. అసలు ప్రజాస్వామ్యం ఎక్కడుంది? మీరు డబ్బులు ఖర్చు పెట్టేస్తారు, కులాలకి కులాలు రెచ్చగొడతారు, మతాలకు మతాలు రెచ్చగొడతారు. మీరు చేయవలసినటువంటి అన్ని పిచ్చి వ్యూహాలు పన్నుతారు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఈవీఎంల మీద పడతారు. ఎందుకంటే వాటికి మాటలు రావు కదా పాపం, అవి తిరిగి మళ్ళీ తిట్టవు కదా, అవి తిరిగి మళ్ళీ నిందించవు కదా, వాటి మీద పడుతున్నారు. వాటిల్లో తప్పున్నది కూడా తప్పే, ఉన్న ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు ఎలా వస్తాయి దాంట్లో. కనుక ఇదంతా వ్యవస్థలో ఉన్నటువంటి లోపం. ఎన్నికల కమిషన్ వారు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచించి దానికి తగిన నిర్ణయం తీసుకోవాలి. రాబోయే ఎన్నికల మీద అందరికీ నమ్మకం ఉండాలి అని అంటే ఈ 140 ఈవీఎంలకి ఎందుకు ఎక్కువ వచ్చాయో అది ఇప్పుడు ప్రజలకి చెప్పాలి. దీన్ని తాత్సారం చేయకూడదు, ఊరిని దాన్ని సాగదీయకూడదు. ఇది నా ఈవీఎంల మీద నా అభిప్రాయం. అంటే మీరు ఇంత చెప్తున్నారు, ఇది నిజంగా మీరు చెప్పేవన్నీ కూడా సమాజం మీద ప్రభావం చూపించగలవు అని అంటారు? అదే మీరు జర్నలిస్ట్గా అలా మాట్లాడితే ఎట్లా? సమాజం మీద ప్రభావం చూపించే కదా. ఆ ఈవీఎంల్లో ఎందుకు లోపం ఉన్నదో, ఎందుకని ఎక్కువ వచ్చాయో చెప్పారనుకోండి, సమాజం మీద ప్రభావం చూపించదా? ఈవీఎంల గురించి అంత ఆలోచిస్తారా ప్రజలు? మరి ఆలోచించబోదు. మీరు నన్ను ఈ ప్రశ్న ఎందుకు అడిగారు? సోషల్ మీడియాలో ఇంత రచ్చ ఎందుకు అవుతుంది? అవును, రచ్చ ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు రచ్చ కావాలని చేసినా కూడా మీరు దానికి ధర్మబద్ధంగా తర్కబద్ధంగా మీరు చెప్పాలి కదా. ఇది ఈ కారణాల వల్ల ఇలా జరిగిందని. కారణాలు చెప్పగలిగిన చోట చెబుతున్నారు మళ్ళీ. అవును, చాలా చోట్ల కారణాలు చెప్తున్నారు. ఈ అంశం కాదు, ఏదైనా సరే మేము ఇంత ఎక్కువ ఇవ్వలేము, మేము ఇంతకన్నా ఎక్కువ ఇవ్వలేము, మేము ఇంతకన్నా చేయలేమని చెబుతున్నారు. ఇటువంటివి ఎందుకు చెప్పరు? అంటే ఒకటి నేను ఎందుకు అడుగుతున్నానంటే, పార్టీలకు అందని ఆలోచనలు మేధావుల దగ్గర ఉంటాయి. సో మీరిచ్చే ఆలోచనలు పార్టీలు ఎంతవరకు టేక్ ఓవర్ చేసుకుంటాయి, ఎంతవరకు వాటిని అమలు పరిచే అవకాశం ఉంటుంది అనేది ఇక్కడ ఒక్కటే. ఇప్పుడు మీ ఛానల్లోంచి మనం మాట్లాడుకున్నటువంటిది ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత దీంట్లో ఇవాళ ప్రజలందరికీ కూడా బుద్ధి జ్ఞానం ఉన్నదండి. ఉన్నది, ప్రతి ఒక్కరికి ఉన్నది. నేను దానికి ఉదాహరణ చెప్తాను మళ్ళీ ఈ చెప్పిన తర్వాత. ఈ బుద్ధి జ్ఞానం అనేటువంటిది వాళ్ళు ఉపయోగించకుండా ఉండేలాగా రాజకీయ నాయకుల దిక్కుమాలిన విధానాలు పనిచేస్తున్నాయి. ఉదాహరణకి కులం పిచ్చి రేపారు అని అంటే బుద్ధి జ్ఞానం పనిచేయవు. నేను చూశానండి, గొప్ప డాక్టర్లు ఇలా కిడ్నీ తీసి ఇంకోటి కిడ్నీ పెట్టేసి బతికిస్తారు, లివర్ తీసి ఇంకోటి లివర్ తీసి బతికిస్తారు, గుండె తీసి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అద్భుతంగా చేసేస్తాడు. సంపాదించిన డబ్బుని దానం చేస్తాడు, ధర్మకార్యాలకి వాటిని ఉపయోగిస్తాడు. చాలా దయాహృదయుడు, మంచి సరసుడు, జ్ఞాని. కానీ ఓటు వచ్చేటప్పటికి వాడు మాత్రం రాకూడదండి, వాడు మళ్ళీ పార్టీ అధికారంలోకి రాకూడదండి అంటాడు. కులం అన్నమాట. ఈ కులం అనేటువంటి జాడ్యం ఎప్పుడైతే వచ్చిందో ఇది బుద్ధి జ్ఞానం పనిచేయట్లా. ఎవరికి నేను చెప్తుంది? డాక్టరు ప్రాణదాత అండి. ఒకటికే ఇద్దరికే తన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని బతికించడం కోసమే ప్రయత్నం చేస్తాడు. ఒక్కడు కూడా చచ్చిపోవాలని చూడ్డు. ఇది ఆ కులం వాడు వచ్చినా సరే ఆ కులం వాడికి కూడా ప్రాణం పోస్తాడు. చూడండి తమాషా. కానీ ఆ కులం వాడు మాత్రం ఆ పదవిలోకి రాకూడదు, వాళ్ళు రాకూడదు. అలా కరుడు కట్టిన ద్వేషంతో చాలామంది ఎన్నో కులాల డాక్టర్లు, ఒక్కొక్కటి 2-3 కులాలు కాదు, వాళ్ళు ఏదో ఈ పక్షం ఆ పక్షం వహించేస్తారు. అట్లాంటి గొప్ప గొప్ప వైద్యులకే ఇట్లాంటిది. మహాజ్ఞానులు, అద్భుతమైనటువంటి జ్ఞానులు, వేదాంత జ్ఞానం ఉన్నవాళ్ళు, వాళ్ళు కూడా నేను గమనించాను, వాళ్ళు రాకూడదండి. వాడు బలవంతుడు, సమర్థుడు, పాపం పదవి కోసం తాపత్రయపడుతున్నాడు, దాంట్లో నిలబడాలనుకుంటున్నాడు. 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉండనండి, మనకు నష్టం లేదు, మంచి పనులు చేయనివ్వండి. కృష్ణదేవరాయలు ఏమన్నా మన మేనమామ కొడుక చెప్పండి, రఘునాథరాయలు ఏమన్నా చెప్పండి, మన బావగారు ఏమన్నా, లేకపోతే మన మేనమామ
రాజరాజ నరేంద్రుడు ఎవడు? మన పెదనాన్న ఎవడు చెప్పండి? ఎవడు? మరి ఎందుకు మెచ్చుకుంటున్నాం వాళ్ళని? వాడి జాతికి ఉపయోగపడే పనిని దానికోసం తప్పించేవాడిని వాడిని చేయనివ్వండి. నువ్వు చేయగలవా? నువ్వు చేయలేవు. ఈ కష్టాలన్నీ నువ్వు పడలేవు. వాడు పడుతున్నాడు, పని వాడితో మంచి పని చేయించండి. నేననేది అది. వాళ్ళతో మంచి పని చేయించండి. అది ఏ పార్టీ అయినా సరే. వచ్చేసారు కదా, అక్కడ దాకా ఈదుకుంటూ యుద్ధం చేసి వచ్చారు కదా, వాళ్ళకి మంచి చెప్పి వాళ్ళతో మంచి పని చేయించండి. అది జాతికి మేలు అవుతుందండి. విజయవాడలో మన బెజవాడలో 3 కాలువలు మురికి తీసేసి అటు ఇటు చక్కని పూల మొక్కలు పెట్టాడు అనుకోండి, ఏ పార్టీ అయితే మీకు ఎందుకండి? బాగుందా లేదా? బాగుంటుందా బాగుంటుందా? బాగుంటుంది. అవునా? కరెక్టే. కనుక మీకు ఏ పార్టీ అయితే మీకేమి జాతి. విజయవాడలో అందరూ సంతోషిస్తారు, బెజవాడ వచ్చిన వాళ్ళు కూడా చూసి సంతోషిస్తారు. కరెక్టే. అది నేను ఈ విషయాలు కవిగా చెప్పటం కంటే ఇలా చెప్పటం, రాజకీయ వేదికని ఏర్పాటు చేసిన జయాపజయాలకు అతీతంగా ఈ వేదిక మీద చెప్పినప్పుడు దీనికి ఉండేటువంటి శక్తి వేరు. ఇప్పుడు ఇదే నన్ను ఒక సినిమా కవిగానో లేకపోతే ఒక పండిత కవిగా, పద్య కవిగా నన్ను పిలిచి మీరు ఇటువంటి ఇంటర్వ్యూ చేయగలరా? మీరు చేయలేము. అది ఆలోచించి నేను నా గురించి మాత్రమే కాకుండా నాలాంటి ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరినీ కలుపుకుని ఇటువంటి భావజాలంతో సమాజం మీద మనం చూపించగలిగినంత ప్రభావం చూపించాలి అని ఈ పార్టీ పెట్టాను. కరెక్టే. కానీ మీలో సహజత్వం చూడాలని అనుకుంటున్నాను. నేను కాసేపు మీ సహజత్వాన్ని చూడాలనుకుంటున్నా. భాషా సంస్కృతికి మీరేం చేయగలరు ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితి? బ్రహ్మాండంగా చెప్పారు. మీకు ఎంత సమయం ఉందో చెప్పండి, నేను చెప్తాను. పర్వాలేదు, చెప్పండి మీరు. భాషా సంస్కృతికి ఎంతైనా చేయగలను. ఇప్పుడు కారణం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు నుడి నది అని ఒక కార్యక్రమం పెట్టారు 4.5 ఏళ్ల కిందట. అవును. పెట్టి 2019 అనుకుంటా నవంబరు 14వ తారీఖు నాడు ఆయన టీవీలో ఒక పిలుపునిచ్చారు. కవులు, కళాకారులు, పండితులు రండి అందరూ కలిసి మనం చేద్దామంటే నేను 14వ తారీఖు నాడు వెళ్ళి ఆయన కలుసుకున్నా విజయవాడలో. కలుసుకుని తప్పకుండా మీరు గొప్ప పిలుపునిచ్చారు, మేము చేయగలిగింది ఏదన్నా ఉంటే చేస్తామండి అని మాట్లాడాను. ఆ తర్వాత మండలి బుద్ధప్రసాద్ గారు నేను వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలుసుకుని 1 గంటన్నర మాట్లాడుకున్నాం. తర్వాత ఆయన చేద్దామన్నారు, ఆయన కుదరలా. రాజకీయ కారణాలు అవ్వచ్చు, రకరకాల ఒత్తిడులు అవ్వచ్చు. ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చి ఇవాళ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యారు రాష్ట్రానికి. ఇది చాలా భాషకి శుభసూచికం అనుకుంటున్నా నేను. నదికి శుభసూచికం అనుకుంటున్నా. నదులన్నీ కూడా మురుగుంటలు, కాలువలన్నీ మురుగు కాలువలు చేసేశారు. కనుక ఇప్పుడు ఆయన నుడి నది, భాష నది అనేటువంటిది ఇప్పుడు నా మేనిఫెస్టోలో కూడా నదీ జల పరిరక్షణ, భాషా పరిరక్షణ ఉన్నాయి. నదుల అనుసంధానం లేదు, నదీ పరిరక్షణ ఉంది. నదీ జలాలు పరిశుభ్రంగా ఉంటాం, తీరాలు పరిశుభ్రంగా ఉంటాం. మన కృష్ణలంక ఉంది, తవ్వి పారేసి మొత్తం కృష్ణ లోయ చేశారు. అది లంక లోయది. ఓకే. కనుక వీటన్నిటినీ కాపాడవలసిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వానిది. అందులో ఇప్పుడు ఈయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా నదీ తీరంలోనే ఉంటున్నారు. ఆ లింగమనేని ఎస్టేట్ దాని గురించిన వివాదం కూడా మనకు తెలుసు. నదీ తీరంలో ఉంటూ ఇప్పుడు ఆయన విజయం పొందారు. కనుక ఆ నదికి స్వచ్ఛతని కలిగించి ఆ నదీ జల పరిరక్షణ, ఆ నదీ తీరాలని కూడా వాటిని పరిశుభ్రం చేసి వాటిని పరిరక్షణ చేయవలసిన బాధ్యత ఉంది. ఇంతకుముందు ఆయన కృష్ణా పుష్కరాలకు చాలా అద్భుతంగా చేశారు. మళ్ళీ అటువంటిది శాశ్వతంగా గోదావరి, కృష్ణ, పెన్న, తుంగభద్ర ఇవన్నీ కూడా చేయాలి. భాష కూడా అలా చేయాలి. దీనికి ఇటు పవన్ కళ్యాణ్ గారు అట్లాగే ఈ భాషని, సంస్కృతిని పరిరక్షించడంలో నదుల్ని బీజేపీ వాళ్ళు కూడా ముందే ఉంటారు కదా, వాళ్ళు చేస్తున్నది అది. 3 పార్టీలకి ఇదేమి వ్యతిరేకమైన నినాదం కాదు, వ్యతిరేకమైన ఆశయం కాదు. కనుక 3 పార్టీల వారు కూడా బెజవాడలో 3 కాలువల్ని దత్తత తీసుకుని ఆ మురుకంతా కూడా తీయించేసి, అదేం 100 కోట్లేమీ అవ్వదు అది. ఏమండి, ఆ 3 కాలువలు దత్తత తీసుకుని 3 పార్టీల వాళ్ళు అటు ఇటు పూల మొక్కలు వేసి నయనానందకరంగా ఉంచితే ఈ 3 పార్టీలు కూటమిగా ఏర్పడిన దానికి కనీసం ఒక సార్థకత ఉంటుందండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో 5 రకాలుగా మాండలికాలు ఉంటాయండి. ఇప్పుడు మీకు ఈ తెలంగాణలో మొత్తం కూడా అన్ని జిల్లాల్లో ఒక తెలంగాణ యాస ఉంటుంది. అది ఖమ్మంలో ఒకటే,
ఆదిలాబాద్ లో ఒకటే, కరీంనగర్ లో ఒకటే, మీకు మహబూబ్ నగర్ లో ఒకటే. మీరు ఇది ఈ ప్రాంతపు యాస అని మీరు గుర్తుపట్టలేరు, అవునా? కానీ ఆంధ్రప్రదేశ్లో అట్ట కాదు. శ్రీకాకుళం యాస వేరు, శ్రీకాకుళం ఉత్తరాంధ్ర, విజయనగరం, విశాఖపట్నం అది ఒక ప్రత్యేకమైనటువంటి యాస ధ్వని. గోదావరి జిల్లాల యాస వేరు, కృష్ణా గుంటూరు ఈ జిల్లాల యాస ప్రకాశం వరకు, నెల్లూరు చిత్తూరులో కొంత భాగం ఒక ప్రత్యేకమైన యాస అది అదొక విచిత్రంగా ఉంటుంది. రాయలసీమ, ఇట్లా 5 రకాల యాసలు అద్భుతంగా ఉన్నటువంటి భాషకి దిక్కు మొక్కు లేనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఇవాళ ఆంధ్ర యజమానులు ఛానళ్ళు కూడా, ఆంధ్ర వారు యజమానులుగా ఉన్న టీవీ ఛానళ్లలో కూడా తీన్మార్ మల్లన్న, గరం గరం వార్తలు అని చెప్పి తెలంగాణ యాంకర్లతో మన జగనాలు, మన పవనాలు, మన చంద్రాలు అంటూ మన నాయకుల మీద వ్యంగ్యంగా ఆ భాషలో వార్తలు చదివిస్తున్నారు. మీ కర్మేం గాలింది, మీ కర్మేం గాలింది అని అడుగుతున్నా. 5 యాసలు ఉన్నాయి మీకు, 5 యాసలు. ఒకరోజు రాయలసీమ యాసలు వార్తలు చదివించండి, బ్రహ్మాండంగా పుట్టుకొస్తారు. అక్కడి నుంచి అద్భుతమైన కవయిత్రులు, కవులు, కళాకారులు, యాంకర్లు పుట్టుకొస్తారు. ఒకరోజు నెల్లూరు యాసలో చదివించండి, ఒకరోజు కృష్ణా గుంటూరు జిల్లాల యాసలో చదివించండి, ఒకరోజు గోదావరి జిల్లా యాసలో చదివించండి వార్తలు, ఒకరోజు ఉత్తరాంధ్ర యాసలో చదివించండి 5 రోజులు, ఒకరోజు తెలంగాణ యాసలో చదివించండి. తెలుగు భాష ఎంత సుసంపన్నంగా ఉంటుంది, ఎక్కడెక్కడ మారుమూల పదాలన్నీ జనానికి తెలిసి ఎంత హాయిగా ఉంటుంది. ఈ వీళ్ళు చదివే యాసే మనకి, ఈ వ్యంగ్యమే మనకి ఆనందాన్ని ఇస్తుంది. అక్కడ ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క వ్యంగ్యం ఉంటుంది ఆ పలుకుబడులతో. అట్లా ఈ 5 యాసలతోనూ తెలుగు భాష ఎంత అద్భుతంగా ఉంటుంది. దాన్ని చెయ్యాలి, అది నా సూచన. అలాగే అక్కడి నుంచి మన పవన్ కళ్యాణ్ గారు గొప్ప హీరో, అవును. అట్లాగే 3వసారి కూడా ఎన్నికైన బాలకృష్ణ గారు కూడా గొప్ప హీరో మనకి తెలుగులో. వీరిద్దరూ కూడా సినిమా పరిశ్రమ ఆంధ్రాలో షూటింగులు జరుపుకునేలాగా వీరు కంకణం కట్టుకోవాలి, కనీసం 50% అయినా. ఎందుకంటే 60% రెవెన్యూ అక్కడి నుంచి వస్తుంది. మీకు 60% రెవెన్యూ అక్కడి నుంచి వస్తుంది. 5 కోట్ల మంది ఏమో జేజేలు పలుకుతున్నారు అక్కడేమో ప్రేక్షకులు. మీకు అక్కడ కనీసం 50% షూటింగ్లన్నా జరగటం ధర్మం కదా. అందుకని 50% షూటింగులు అక్కడ జరపాలి. దానికి మీ ప్రతి సినిమాలోనూ మీ ఆడియో ఫంక్షన్ అక్కడ జరగాలి, టీజర్లు రిలీజ్ అయితే అక్కడ జరగాలి, మీ శతదినోత్సవాలు అక్కడ జరగాలి. ప్రతి సినిమా కూడా మీరు వస్తే అందరూ వస్తారు. ఇప్పుడు ఎవరినో మీరు ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నారు, ఏ పరిశ్రమలు తెచ్చారు మీరు, ఏ పరిశ్రమలతో అభివృద్ధి చేయలేదన్నారు కదా. మీ పరిశ్రమలు మీరు అభివృద్ధి చేయొద్దా ఇప్పుడు? అందులో మీరు అధికారంలోకి వచ్చారు. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ మీరు లొకేషన్లు మీరు ఫ్రీగా ఇవ్వచ్చు. అద్భుతమైనటువంటి సినిమా శాఖ అభివృద్ధికి, సినిమా పరిశ్రమ అభివృద్ధికి మీరు మీ ప్రభుత్వంతో ఎన్ని నిర్ణయాలన్నా తీసుకోండి. చక్కగా తీసుకుని మీరు అక్కడ 50% షూటింగ్ చేయండి. ఇండోర్ షూటింగ్లన్నా అక్కడ చేయండి. అవుట్డోర్ కి మీరు ఫారెన్ వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి. ఇండోర్ షూటింగ్లు మీరు అక్కడ చేయొచ్చు, ఏముంది. మీరు కావాలనుకుంటే ఎంతసేపు అక్కడ. కనుక మీరు ఎట్టి పరిస్థితుల్లో 50% షూటింగ్లు అక్కడ జరిపించినట్టయితే మీ నాయకత్వానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విలువ వస్తుంది. దీనికేం సూచన చేస్తున్నా, ఇక్కడ గరికపాడు అని ఉంది, ఏది మన విజయవాడ వెడుతుంటే ఆంధ్ర బోర్డర్లో. ఆ గరికపాడు దగ్గర మీరు ఒక పెద్ద ఫిలిం స్టూడియో కనుక కట్టినట్టయితే ఒక 100 ఎకరాల్లో అక్కడ మీకు అద్భుతంగా షూటింగ్లు చేసుకోవచ్చు అండి. రామోజీ ఫిలిం సిటీ నుంచి ఈ ఎల్బీ నగర్ రింగ్ రోడ్డు ఉంది కదా, అక్కడి నుంచి 2-2.5 గంటల్లో వెళ్ళిపోతాం. అవును, అంటే మనకి పెద్ద దూరం కాదు. విశాఖపట్నం వెళ్ళాలంటే చాలా దూరం, ఇది 2 గంటలే కదా. ఇక్కడి నుంచి మీరు కొండారెడ్డి బుర్జుకి వెళ్ళాలంటే అవట్లా మీకు కర్నూలు. అలాగే మీరు ఇలా వెళ్ళి ఆ గరికపాటి దగ్గర షూటింగ్లు చేసుకుని వచ్చేస్తే మీకు అక్కడ పరిశ్రమ బాగా అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. మీకు ఇక చూడండి, ఇక్కడ కోదాడ ఉంది, కోదాడకి 12 కిలోమీటర్లు గరికపాడు, ఈ గరికపాడుకి 12 కిలోమీటర్లు జగ్గైపేట. అంటే ఆల్మోస్ట్ 24 కిలోమీటర్ల పొడవునా కూడా మీకు జాతీయ రహదారే, కొత్తగా మీరేం రోడ్డు ఎక్కర్లా. అటువైపున 35 కోదాడికి 35 కిలోమీటర్ల దూరంలో సుమారుగా ఖమ్మం ఉంది. ఇది ఒక అద్భుతమైన ట్రయాంగిల్ సిటీ ఏర్పడిపోతుంది.
అటువైపు ఖమ్మం నుంచి అటు నుంచి జాతీయ రైల్వే రహదారి ఉంది. అటు జాతీయ రైల్వే రహదారి, ఇటు జాతీయ రహదారి, రోడ్డు రహదారి ఉంది. కనుక ఈ రెండింటి మధ్యన ఇక్కడ కనుక మీరు పెడితే ఓ ఫిలిం స్టూడియో అద్భుతంగా, ఇక్కడి నుంచి తెలంగాణ వాళ్ళకేం నష్టం లేదు. ఎందుకంటే సూర్యాపేట, కోదాడ ఇటు నుంచి నగరం పెరుగుతుంది ఆ సరిహద్దు వరకు. అటు నుంచి నందిగామ, జగ్గయ్యపేట నుంచి నగరం పెరుగుతూ ఇటు వస్తుంది, ఇటు నుంచి ఖమ్మం నుంచి పెరుగుతూ వస్తుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి దానంతట అది పెరిగేటువంటి. ఇవి ఇప్పుడు ఇప్పుడు కోదాడ ఒక పట్టణం, జగ్గయ్యపేట ఒక పట్టణం, ఖమ్మం నగరం, వీటి మధ్యన కనుక ఇది పెడితే ఇది చాలా పెద్ద నగరం అయిపోతుంది. ఇక్కడి నుంచి మీకు తెలంగాణ వాళ్ళకి నష్టం లేదు. చూడండి, పరిశ్రమ ఇప్పుడు వెళ్ళి అక్కడ 2 గంటల్లో వెళ్ళి 2.5 గంటల్లో వీళ్ళు షూటింగ్ చేసుకుంటే వీళ్ళకేం నష్టం లేదు. తర్వాత విజయవాడ నుంచి కళాకారులు రావాలంటే 1:15లో వచ్చేస్తారు, గుంటూరు నుంచి 1:30లో వస్తారు, తెనాలి నుంచి 1:30, ఏలూరు నుంచి 2.5 గంటలు, బందర్ నుంచి 2.5-3 గంటల్లో వచ్చేస్తారు. 9 గంటలకు షూటింగ్ అంటే వాళ్ళు అక్కడ 6ంటికి బయలుదేరితే చాలు, బైక్ మీద వచ్చేస్తారండి ఇక్కడికి చిన్న చిన్న కళాకారులు వాళ్ళు. సో అటు ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు అభివృద్ధి చేసినట్టు కనిపిస్తుంది. ఇటు పక్కన తెలంగాణను వదులుకున్నట్టుగా కూడా కనపడదు. పైసా నష్టం లేదు వీళ్ళకి. అవును. దీంట్లో అక్కడే ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ కూడా పెట్టమంటున్నాను. ఒక పూనా తరహా ఫిలిం ఇన్స్టిట్యూట్ పెట్టి, ఆంధ్రాలో ఫిలిం ఇన్స్టిట్యూట్ లేదు కదా, ఒక పెద్ద ఫిలిం ఇన్స్టిట్యూట్ పెడితే. సో ఇవన్నీ మీరు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జరగాలని కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు చేస్తే ఇంకా బాగుంటుంది. ఆయన మన బాలకృష్ణ గారు వీళ్ళు కదా హీరోలు ఇప్పుడు. ఇద్దరు కూడా రాజకీయ అధికారంతో ఉన్నారు కనుక వాళ్ళు గనక చేస్తే సినీ పరిశ్రమ అభివృద్ధిని చేసినట్టయితే 5 కోట్ల మంది అభిమానులకి వీళ్ళు చేసినట్టండి. ఆంధ్రప్రదేశ్కి అక్కడ పుట్టినటువంటి వాళ్ళు అక్కడ వీళ్ళు దానికి అధికారంలోకి వచ్చి ఆ అధికారంతో వాళ్ళకి న్యాయం చేసినట్టు అవుతుంది. సినీ కళామ తల్లిని అక్కడికి తీసుకెళ్ళినట్టు అవుతుంది కొంత మేరకి. పైగా వీళ్ళకేమీ అన్యాయం చేయలేదు. అక్కడ పైగా ఒక గొప్ప పట్టణం, 2 నగరాలకి మధ్యన ఇంత గొప్ప పట్టణం నిర్మాణం అయ్యే అవకాశం ఎక్కడన్నా ఉందే చెప్పండి? లేదు. ఎక్కడన్నా ఉందే? ఇటు తమిళనాడు వైపు ఉందే, లేదా అటు ఒరిస్సా వైపు ఉందే, బెంగళూరు వైపు ఉందే? ఇక్కడ ఉన్నది ఈ 2 రాష్ట్రాలకి మధ్యన పరమాద్భుతమైనటువంటి నగరం, దానంతటది ఏర్పాటు అయ్యేటువంటి అవకాశం ఉన్నది. కనుక ఆ పని చెయ్యాలి అని అంటున్నాను. ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ పెట్టి దాంట్లో ఇంకా ఎస్సీలు, ఎస్టీలు, ఇంకా అందరికీ కూడా అవకాశాలు ఇచ్చి వాళ్ళని నటులుగా వాళ్ళని కూడా తీర్చిదిద్ది, ఎవరెవరికి ఈ కళారంగంలో ఇష్టం ఉందో వాళ్ళని కూడా చేస్తే వాళ్ళలో టాలెంట్ ఉన్న వాళ్ళతో ఇంకా అద్భుతంగా ఇంకా కొత్త కొత్త నటులు వస్తారు. అవును, ఇంకా మారిపోతుంది కదా ప్రపంచం. కనుక ఇంకా కొత్త కొత్త నటులు, ఇంకా కొత్త కొత్త కాన్సెప్ట్స్తో వస్తాయి కథలు అవన్నీ కూడా. అక్కడ ఉన్నటువంటి రచయితలు ఇక్కడికి వచ్చి చేసుకోవాలి అని అంటే ఒక డైరెక్టర్ని, ఒక ప్రొడ్యూసర్ని పట్టుకుని వాళ్ళకి కథలు వినిపించాలంటే కష్టం, చాలా కష్టం. అక్కడికి కనుక ఈ షూటింగ్లు జరిగినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరో ఒక కథ వినిపించి, ఒక పాటలు రచయిత పాటలు వినిపించి, వాళ్ళు రకరకాల యాసలతో ఆ పాటలు రాసి వాళ్ళ దగ్గరికి తెచ్చినప్పుడు ఇవి కొత్తగా ఉంటాయి కనుక వైవిధ్యంతో వీళ్ళు తీసుకుంటే మంచి మంచి రచయితలు పుట్టుకొస్తారు, గొప్ప గొప్ప డైరెక్టర్లు పుట్టుకొస్తారు. ఇక్కడికి పరిశ్రమ వచ్చింది కనుకనే ఇక్కడ సురేందర్ రెడ్డి గారు, ఒక హరీష్ శంకర్ గారు, ఇక్కడ వంశీ పైడిపల్లి గారు, ఇక్కడ మన కాదు కాదు మరి ఇక్కడ ఉన్నటువంటి ఫిదా తీశారు మన, ఓకే, మొన్న బలగం తీసినటువంటి వేణు ఆయన, అంటే వీళ్ళందరూ కూడా ఈ తెలంగాణ భాషలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఇతివృత్తాలు పట్టుకుని అద్భుతమైనటువంటి ప్రతిభతో గొప్ప గొప్ప చిత్రాలు తీశారు, కమర్షియల్గా కానీ అనేక విధాలుగా. కనుక వీళ్ళు మద్రాసు వెళ్ళి అక్కడ సినిమాలు పరిశ్రమలో నిలదొక్కోవాలంటే వీళ్ళకి కష్టం అయ్యేది, చాలా కష్టం కదా. ఇక్కడికి పరిశ్రమకు వచ్చింది కనుక మద్రాసు నుంచి వీళ్ళు బాగా చేయగలిగారు. అట్లాగే ఇప్పుడు పరిశ్రమ 50% ఉన్న షూటింగ్లు అక్కడ జరిగితే అక్కడి నుంచి గొప్ప గొప్ప దర్శకులు, గొప్ప గొప్ప రచయితలు, కళాకారులు పుట్టుకొస్తారు. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు అక్కడ ఆంధ్రులకు చేసేటువంటి ఉపకారం అవుతుంది. అలా కాకపోయినట్టయితే తప్పకుండా నేను వేసే ప్రశ్న వాళ్ళు వేస్తారు, వాళ్ళు వేసే ప్రశ్న అంతే కదా. ఇది ఇప్పుడు నా సూచన, ఇది వీళ్ళు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళారు అనుకోండి, ఒక నాయకుడిగా ఈయన చెప్పింది సమంజసమే అని వాళ్ళు ఇంకా నిపుణులు, ఇంకా వ్యాపారవేత్తలు, మన సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి మేధావులు వీళ్ళందరూ కలిసి ఆలోచించుకుని ఇటువంటిది చేస్తే ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైనటువంటి
మీరు పరిశ్రమ అభివృద్ధి చేసినటువంటి వాళ్ళు అవుతారు. కళారంగాన్ని పోషించడం, మీరు అన్నారు ఇందాక భాషా సంస్కృతులకు మీరు ఎలా చేస్తారని, ఇటువంటి ఆలోచనతోనే నేను భాషా సంస్కృతికి చేస్తున్నట్టు. ఈ ఆలోచన ఒక్కటి భాషా సంస్కృతుల యొక్క ప్రభావం చాలా అద్భుతంగా సమాజం మీదకి తీసుకురాగలదు. ఒక రాయలసీమ యాసలో ఇప్పుడు ఏదో పుష్ప లాంటి సినిమాలో పెట్టారు. అవును, అట్లాంటి 4 సినిమాలు వస్తాయండి, 10 సినిమాలు వస్తాయి సంవత్సరానికి. ఉత్తరాంధ్ర యాసలోనే మొత్తం ఒక సినిమా వస్తుంది. ఉత్తరాంధ్ర యాసలో ఇప్పుడు నాది నక్లెస్ గొలుసు, ఏం పిల్లలు వెళ్దాం వస్తాం అలాంటి పాటలు ఉన్నాయి. అట్లాంటి 25 వస్తాయి. 25 రాయలసీమ యాసలో పాటలు వస్తాయి, 25 పాటలు నెల్లూరు యాసలో వస్తాయి. అప్పుడు మీకు తెలుగు ఎంత వైభవంగా ఉంటుందో చూసుకోండి, మీరు ఊహించండి. అది నా ఆలోచన. మీ భాషా సంస్కృతుల పరిరక్షణకి కూడా సినిమా పరిశ్రమ అక్కడికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది కొంత అనేటువంటిది నా బలమైనటువంటి వాదన అండి. రైట్. నేను ఇందాకటి నుంచి మీ దగ్గర నుంచి ఒక రాజకీయవేత్తగా మీ అభిప్రాయాలు తెలుసుకున్నా, ఒక మేధావిగా మీ నుంచి అభిప్రాయాలు సేకరించగలిగాను, ఒక కవిగా కొంత ఇప్పటి వరకు మీరు కొంత మాట్లాడారు. కానీ కవిగా అనే కంటే నేను ఇప్పుడు గేయ రచయితగా మీరు రాబోయే రోజుల్లో ఎటువంటి పాటలు ప్రపంచానికి ఇవ్వదలుచుకున్నారు, ఏ రకంగా మీరు మీ ప్రస్థానాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలన్న ప్లాన్ చేస్తున్నారు? అది ఎక్కడ ఎప్పుడు అవకాశం ఉంటే అక్కడ ఆ విధంగా నేను నా కవిత్వం నా నుండి వస్తూ ఉంటుంది. అది పద్యమో పాటో ఏదైనా ఆ రకంగా ఎప్పుడూ అది ఆగదండి. అది నిరంతరం ఒక రస ప్రవాహం, దాని అవసరాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు సన్నివేశాలను బట్టి అది వస్తూనే ఉంటుంది. ఓకే, అలా మీ గేయ రచయిత అయితే కొనసాగుతూనే ఉంటుంది. అట్లా అంటే మీరు ఆ సన్నివేశంకి సంబంధించి చెప్తున్నారు, సన్నివేశాలకు అనుగుణంగా పాటలు రాస్తున్నారు. అసలు ఆ పాటలు ఏమన్నా ఒకటి రుచి చూపించగలరా వైబ్రెంట్ టీవీకి? తప్పకుండా. నేను మొన్న 4 రోజుల కిందటే లలితాదిత్య అని ఒక యువకుడు, అమెరికాలో పుట్టి పెరిగిన యువకుడు, అష్టావధానాలు చేస్తున్నాడు, శతావధానాలు చేస్తున్నాడు. తెలుగులోనే కాకుండా సంస్కృతాంధ్ర భాషల్లో, సంస్కృతంలోను తెలుగులోను అష్టావధానాలు శతావధానాలు చేస్తున్నాడు. అక్కడ పుట్టి పెరిగాడండి. అంటే మనం నేర్పిస్తే పిల్లలకి ఎంత బాగా వస్తుందో చూడండి భాష. ఇప్పుడు ఆ లలితాదిత్య అనే ఆయన 23 ఏళ్ల కుర్రాడు. శృంగేరి జగద్గురువుల దగ్గర శాస్త్రాలు కూడా చదువుకుంటున్నాడు. అవును, తర్కశాస్త్రం, వేదాంత శాస్త్రం, వ్యాకరణ శాస్త్రం, ఇప్పుడు 3 శాస్త్రాల్లో ఒక స్థాయికి వచ్చాడండి. అతను పూర్తయిపోయినాయి. ఇంకా వేరే వేరే శాస్త్రాలు కూడా అధ్యయనం చేస్తున్నాడు. కావ్యాలు రాశాడు. 23 ఏళ్ళండి. మీరు మనం తీర్చిదిద్దితే పిల్లలకి అద్భుతమైనటువంటి తెలుగు, సంస్కృతం, అనేక భాషలు వస్తాయంటానికి ఈ లలితాదిత్య కూడా ఉదాహరణ. పుట్టి పెరిగింది కూడా అసలు ఏమాత్రం తెలుగు వినపడనటువంటి సమాజం అమెరికా. వాళ్ళ ఇల్లు తప్ప ఎక్కడ వినపడుతుంది? వాళ్ళ ఇల్లు ఎవరన్నా కొద్ది తెలుగు వాళ్ళు తప్ప. అటువంటి చోట పుట్టి ఈ రాకెట్ టెక్నాలజీకి సంబంధించిన దాంట్లో తను ఎడ్యుకేషన్ అయి పూర్తి చేసేసి ఇప్పుడు శృంగేరి జగద్గురువుల దగ్గర 3 శాస్త్రాలు అధ్యయనం చేసేసి సంస్కృతాంధ్ర శతావధానం చేశాడు. దానికి నన్ను గౌరవ అతిథిగా పిలిస్తే చివరి రోజున సమాపనోత్సవం అప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ మహాత్ములు, పుంభావ భారతీ స్వరూపులు, అమ్మవారే మన భారతీ తీర్థస్వామి వారు, జగద్గురువులు, వారిని దర్శించి అక్కడ నేను ఆ సమయంలో పెడుతున్నప్పుడు ఆయనకి మనం దగ్గరికి వెళ్ళి కవితాహారతి, కర్పూరహారతి ఇవ్వలేం కదా, కవితాహారతి ఇవ్వాలని నేను ఒక పాట రాశాను. అది అనుకోకుండా నన్ను అక్కడ పాడమన్నారు. అది పాడేటువంటి భాగ్యం కూడా కలిగింది. శృంగేరి జగద్గురువులు భారతీ తీర్థస్వామి వారి సమక్షంలో వారు చంద్రమౌళీశ్వర స్వామికి అభిషేకం చేసి ఆరాధన చేసిన సమయంలో వారు ఎవరితోనూ ఇప్పుడు మాట్లాడటం లేదు, ఎవరికి ఇంటర్వ్యూలు అవేం లేవు. తపస్సు, ధ్యానం. చంద్రమౌళీశ్వర స్వామికి ప్రదోష కాలంలో ఆయన 1 గంటన్నర అభిషేకం ఉంటుంది. అప్పుడే ఆశీర్వదిస్తారు, వెళ్ళిపోతారు. ఆ సమయంలో నేను రాసిన పాట పాడేటువంటి భాగ్యం కలిగింది. పురుషాకార శృంగేరి భారతీ భారతీ తీర్థ గైకో సన్నుతి
పురుషాకార శృంగేరి భారతి భారతీ తీర్థ గైకోసన్నుతి దరిచేరిలేను కర్పూరహారతి దయతో గైకో కవితాహారతి పురుషాకార శృంగేరి భారతి భారతీ తీర్థ స్వామి దరహాస కాంతుల ఆశీర్విభూతి నీ దరహాస కాంతుల ఆశీర్విభూతి ప్రసరించు చంద్రమౌళీశ్వర రీతి దరహాస కాంతుల ఆశీర్విభూతి ప్రసరించు చంద్రమౌళీశ్వర రీతి నిలుపుము కడదాక నిర్మోహ నిరతి సాధు సాధుయన సత్పురుష సమితి నడయాడు అద్వైత వేదాంత జ్యోతి నడయాడు అద్వైత వేదాంత జ్యోతి నిరతము గూర్పు జ్ఞానానంద శాంతి నిలుపగనా వంతు భారత సంస్కృతి నిలుపగనా వంతు భారత సంస్కృతి కలిగించు శ్రీకృష్ణ చాణక్య నీతి పురుషాకార శృంగేరి భారతి భారతీ తీర్థ స్వామి గైకో సన్నుతి కానీ నా అతి కవిబుధ సమ్మతి ఎక్కడన్నా నేనేదన్నా అతిగా మాట్లాడినా చేసిన ఏదన్నా ఒక చమత్కారం అవును కానీ నా అతి కవిబుధ సమ్మతి కానీ నా అతి కవిబుధ సమ్మతి కంఠాన వెలయించు కచ్చపి శృతి కలిగింపు మా స్వచ్ఛ స్వేచ్ఛామతి కలిగింపు మా స్వచ్ఛ స్వేచ్ఛామతి తామరాకుపై జలబిందువు స్థితి పాడని సమైక్య జాతీయ గీతి గంగా కావేరి సంధాన ఫణితి గంగా కావేరి సంధాన ఫణితి పాడని సమైక్య జాతీయ గీతి మాట మాటకి కూర్చు మహిమోన్నతి నా మాట మాటకి కూర్చు మహిమోన్నతి దీవించి కరుణించు దివ్యాత్మ పరిణతి పురుషాకార శృంగేరి భారతి భారతీ తీర్థ గైకో సన్నుతి. చాలా చక్కగా ఇచ్చారు. అదే మీ పాటలు ఏ రకంగా ప్రాచుర్యం పొందినాయి, సినిమా గేయాలతో పాటుగా మీ కవిత్వం ఎంత ప్రాచుర్యం పొందిందో, రాబోయే రోజుల్లో మీరు అనుకున్నట్టుగా ఒక రాజకీయవేత్తగా కూడా మీకు అంతే మన్ననలు పొందాలని చెప్పి ఆశిస్తున్నాం. వైబ్రెంట్ టీవీ కూడా అదే కోరుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చి ఇంత టైం మాతో స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.